నాలుగేండ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడాడు దృశ్యం సినిమా నటుడు. యాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న కుటిక్కల్ జయచందర్ రియల్ లైఫ్లో విలన్గా నిలిచారు. అభం శుభం తెలియని ఓ 4 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడాడు. ఎలాగో తనను ఎవరు పట్టుకోరు అనే ధీమాతో తిరిగాడు. కానీ చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు జయచందర్పై కేసు నమోదు చేశారు. కుటిక్కల్ జయచందర్ మలయాళం చిత్ర సినిమాలో చాలా ఫేమస్. చాలా హిట్ క్యారెక్టర్ రోల్స్ విలన్ పాత్రను పోషించారు. మిమిక్రీ ఆర్టిస్ట్గా తన వృత్తి ప్రారంభించి జగతి వర్సెస్ జగతి, కామెడీ టైం వంటి సినిమాతో ప్రముఖ యాంకర్గా పనిచేశారు. ఇక ఆయన దృశ్యం సినిమాలో కీలక పాత్ర పోషించారు. దీంతో పాటు వరుణ్ 2 క్లాస్, యాత్ర, లక్ష్యం, నరదన్, మై బాస్ డిటెక్టివ్ వంటి అనేక హిట్ సినిమాలలో నటించారు. ఆయన నటనకు మంచి మార్కులే లభించాయి. రియల్ లైఫ్లో విలన్ అయిన రియల్ లైఫ్లో విలన్గా నిలిచిపోయారు. ఓ 4 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఇప్పుడు జైలు పాలయ్యారు. కేరళలోని పాలకొడుకు చెందిన దంపతులు పుట్టకూటి కోసం కోచగొడుకు వలస వచ్చారు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. వీరికి ఒక పాప ఉంది. పాప వయసు 4 ఏళ్ళు. ఈ క్రమంలో చిన్నారి ప్రతిరోజులాగే కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్ళింది. కానీ ఎంతసేపటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులందరికీ ఎక్కడ కూడా ఆమె ఆచూకీ కనిపించలేదు. ఈ క్రమంలో కాసేపటికి చిన్నారి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. పాప రాగానే ఆమెను హత్తుకున్న తల్లి ఎక్కడికి వెళ్ళావని ప్రశ్నించింది. అందుకు సమాధానం ఇవ్వకుండా చిన్నారి ఏడుస్తుండగా బిడ్డ బట్టలు చినిగి ఉండడం, అక్కడక్కడ దెబ్బలు తగిలి ఉండడంతో ఏమైందని ఆరాధీయడంతో అసలు విషయం బయటపెట్టింది. తనను ఓ వ్యక్తి హింసించాడు మరియు కొట్టాడు అని చెప్పింది. బాధితురాలు చిన్నారిని తీసుకొని కోచిగూడు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళింది. అక్కడ తన బిడ్డపై లైంగిక దాడి జరిగింది అని చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా చిన్నారిపై అత్యాచారం చేపట్టింది మరి ఎవరో కాదు, జయచంద్రన్ అని తెలిసి ఆయనను ప్రశ్నించారు. దీంతో అతనే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా పోలీసులు అరెస్టు చేయలేదు అని ఆయన సున్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అటు చిన్నారి దగ్గర నుంచి జిల్లా చైల్డ్ పోషన్ యూనిట్ ఆదేశాల మేరకు పోలీసులు వాగ్మేల్ తీసుకున్నారు. పోలీసులు చిన్నారి ఇంటికి చేరుకొని వాగ్మేల్ నమోదు చేశారు. తన బిడ్డకి ఈ గతి పట్టించినందుకు జయచంద్రన్ కఠినంగా శిక్షించాలి అని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.